భోజనం చేయండి చెప్పాడు కదా! భోజనం చేయండి. దీనికోసమే కదా మీ తెప్పలు తిన్నారు కదా! ఫుల్లుగా చేపల ముక్కలు తిన్నారా? 5 ముక్కలు సరిపోయినాయా? ఇంకో ముక్కేసుకుంటే ఫ్రై చేసుకుంటావా? ఏసుకో. పేతురు గారు నువ్వు వేసుకుంటావా? ఇంకో ముక్కేసుకొని అయినా తిను. రొట్టె తిను బాగా తిన్నారుగా. బక్కగా తేపులొచ్చినాయా? తేనుపులొచ్చినాయా? వెరీ గుడ్. వెరీ గుడ్. భోజనం చేశారు. ఇప్పుడండి భోజనం చేసిన తర్వాత యేసు అప్పుడు అడిగాడు భోజనం చేశాను. ఎందుకని? భోజనం చేయకుండా ఏమో చెప్పండి? అప్పుడు అడిగిపోయాడు. భోజనం చేయకుండా ఉంటే నువ్వు ముందు ఇప్పుడు చుట్టాలు రాగానే ఏమంటావు కదండి, 1 గంటకి 2 గంటకి వస్తారు ఆవురావుని ఎండాకాలంలో. మరి ఏమిస్తారు చెప్పండి? ముందు మాట్లాడతామా? ముందు ఏమిస్తారు? ఒకళ్ళు తెలియకుండా అంటే ఒకవేళ జ్ఞానం లేకుండా చిన్న చిన్న వయసు ముందు ఏంటంటే మాట్లాడతాడు. ముందు నీళ్ళు తాగండి తర్వాత మాట్లాడదాం అంట. అంతేనా? ముందు మంచినీళ్ళు తాగండి తర్వాత మాట్లాడదాం. ముందు భోజనం చేయండి తర్వాత మాట్లాడదాం. మీరు అక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచో అటు నుంచి దూరంగా వచ్చారు అని మాట్లాడతాం. ఎందుకని? ఎందుకంటే ఆకలితో ప్రయాణించి వచ్చారు కాబట్టి ముందు భోజనం చేస్తే తాగితీగా తర్వాత మాట్లాడచ్చు. అందుకే దేవుడు వారు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కదని, ఆహారం మాకు దొరకదు, మాకు జీవనోపాధి దొరకదు అనేటువంటి ఆ మానసిక ఒత్తిడిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి అన్నీ తీర్చేసి భోజనం కడుపు నిండా తిన్న తర్వాత ఇక శుభ్రంగా ఉన్న తర్వాత అప్పుడు కూర్చొని అప్పుడు మా భోజనం చేసిన తర్వాత సీమోను దగ్గరనైనా అని మాట్లాడితే ఏం చెప్పాడు? యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ఎవరిని అడిగాడు? వీరికంటే అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఆ శిష్యులందరూ, తక్కిన శిష్యులందరూ కూడా ఉన్నారు. ఈ శిష్యులందరూ ఉంటే ఇగో నువ్వు వీరికంటే ఎక్కువగా అప్పుడు యథాశక్తి లేదు కాబట్టి 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఇదిగో పేతురు నువ్వు వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రియమైన శిష్యులు ఉన్నారు, 3 ఉన్నారు, మీకు తెలుసు. పేతురు గారు, యోహాను. అలా వీళ్ళు ఈ పేతురు గారిని అడుగుతున్నప్పుడు, పేతురు నువ్వు ఈ మిగతా శిష్యులందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఒక సహోదర ప్రేమతో అడిగాడు. బాగా గుర్తుంచుకోండి అన్నమాట. సహోదర ప్రేమతో దేవుడు అడిగాడు. అన్నప్పుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని అడిగాడు కదండి. ఫిలియో అని అంటాం దాన్ని. ఫిలియో అనేది గ్రీకు పదం వాడబడింది అక్కడ. గ్రీకు పదంలో ప్రేమించినట్టే నిన్ను ప్రేమించుచున్నావు అడిగినప్పుడు అప్పుడే అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాడు. ఏం చెప్పాడు ఇప్పుడు? ఓకే, నా గొర్రె పిల్లలు అంటే ఎవరు? సంఘం. అక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అలాగే నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. కానీ మేయు కదండి, మేయి అల్లా కదండి. చాలామంది మేపట్ల మేసేస్తున్నారు. మీకు అర్థమైందా? పేతురు గారు ఇప్పుడు సంఘ కాపరి అవుతాడు. మొట్టమొదటి సంఘ కాపరి ఆయనే. అందుకే దేవుడు చెప్పాడు. మొట్టమొదటి సంఘ కాపరి ఎవరు చెప్పండి? ఇరుషలేముకి ఎవరు? పేతురు గారు సంఘ కాపరి, పాస్టర్ గారు. అందుకని పేతురు గారు చెప్తున్నాడు, పేతురును వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక సహోదర భావంతో, ఫిలియో అనేటువంటి గ్రీకు పదం అనమాట. సహోదర భావంతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా